నమస్తే, వెల్కమ్ టు ట్రూత్ డిబేట్. నేను నవీన్. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాజధాని రైతులను ఎంత ఇబ్బందులు పెట్టారో అందరికీ తెలుసు. వైసీపీ నేతలు ముఖ్యంగా అమరావతి రాజధానికి సంబంధించి ఉండకుండా చేసేందుకు కుట్రలు చేసింది వైసీపీ. ఈ విషయం రాష్ట్రం అంతా తెలుసు. 3 రాజధానుల పేరుతోని ముందుకు తీసుకొచ్చి ఏ ఒక్క ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయకుండా ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయం చేశారు. ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను, 3 ప్రాంతాల్లో రాజధానులు ఉండాలి, 3 రాజధానులు అంటూ 3 ముక్కలాటాడి రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా రాష్ట్రాన్ని 10 ఏళ్ళు వెనక్కి నెట్టారనేది అందరికీ తెలుసు. ఇవన్నీ గమనించారు. ఆ రోజున రాజధాని రైతుల పట్ల ఏ రకంగా వైసీపీ వ్యవహరించిందో అందరికీ తెలుసు. రాజధాని రైతులు ఆ రోజున అమరావతి నుంచి పాదయాత్ర చేస్తానన్నా కూడా ఒప్పుకోలేదు. రైతులను నిర్బంధాలకు గురి చేశారు. ఇష్టా వచ్చినట్లు వ్యవహరించారు. అడుగు బయట పెట్టనివ్వలేదు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వారి మీద కేసులు బనాయించారు. అట్రాసిటీ కేసులు పెట్టారు. రకరకాలుగా రైతులను ఇబ్బందులకు గురి చేశారు. 3 రాజధానుల పేరుతో ముందుకొచ్చి అక్కడ ఎవరికి మద్దతు కూడా 3 రాజధానులకు లేనప్పటికీ అదే ప్రాంతంలో శిబిరాలు ఏర్పాటు చేసి కొంతమందిని పెట్టించి కావాలని రెచ్చగొట్టేలాగా వ్యవహరించి ఇబ్బందులకు గురి చేశారు రైతుల్ని. పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదు, నిరసన చేసుకోవడానికి అనుమతి ఇవ్వలేదు, బూటుకాలతో తొక్కారు, నెట్టుకుంటూ వెళ్ళారు. రైతులను ఈ రకంగా ఇబ్బందులకు గురి చేశారు గత 5 ఏళ్ళు వైసీపీ పాలనలో. ఒక్కరోజు కూడా అమరావతి ప్రాంతంలో రాజధాని రైతులు సరిగ్గా నిద్రపోయి తిన్న రోజులు కూడా లేవని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ రోజున అన్ని ఇబ్బందులకు గురి చేసింది వైసీపీ పార్టీ. ప్రతిరోజు నరకం, ప్రతిరోజు ఎక్కడ నిరసన వ్యక్తం చేయాలన్నా సరే శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నా వారి బాధని ఏంటి అనేది కనీసం ముఖ్యమంత్రికి వివరిద్దామని వినతిపత్రం ఇస్తామని చెప్పినా అడ్డుకున్నారు, కలవనివ్వకుండా చేశారు, కనీసం బయటికి రాకుండా చేశారు, నిర్బంధాలకు గురి చేశారు, హౌస్ అరెస్టులు చేశారు, నాయకుల్ని హౌస్ అరెస్టులు చేశారు, ఎవరిని బయటకు రాకుండా నిర్బంధాలకు గురి చేశారు, నిద్ర లేని రాత్రులు గడిపేలా చేశారు. గత 5 ఏళ్ళు ఈ రకంగా ఒక దమనకాండని సృష్టించి, ఒక నిర్బంధకాండని సృష్టించి పాలన సాగించిన వైసీపీ ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలు మొత్తం అమరావతి ఏకైక రాజధాని అని ఎన్నికల్లోకి వెళ్ళిన తర్వాత రాష్ట్ర ప్రజల ఆమోదంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏకైక రాజధాని అమరావతి రాజధాని అంటూ నినదించారు. అమరావతిని అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితోని అభివృద్ధి చేస్తూ ఉంది. పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తున్నారు. రైతుల సమస్యలు ఏవైతే ఉన్నాయో మొత్తంగా ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు గ్రామాల్లో చర్చిస్తూ మాట్లాడి ప్రతి సమస్యకు కూడా ఒక పరిష్కారాన్ని, అలాగే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కృషి చేస్తూ ఉన్నారు. అందరికీ అనుకున్నట్లుగానే, హామీ ఇచ్చినట్లుగానే ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నారు. అమరావతి అభివృద్ధి విషయంలో కట్టుబడి ఉన్నామని చెబుతూనే కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అమరావతి రాజధానితో పాటు ఇతర ప్రాంతాల అభివృద్ధి మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఒకవైపున విశాఖని ఐటీ హబ్గా, ఇతర రాయలసీమ ప్రాంతాల్లో పరిశ్రమలను తీసుకొచ్చేందుకు, పరిశ్రమలను అక్కడ నెలకొల్పేందుకు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. పెద్ద ఎత్తున పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేసింది. సర్వతోముఖ అభివృద్ధి మీద అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. మీద అందరికీ తెలుసు. ఇప్పుడు ఏ అంశం దొరికినా సరే ఏదో ఒక రకంగా కావాలనే రాజకీయానికి వాడుకోవాలి, కులాల మధ్య చిచ్చు పెట్టాలి. అంతకుముందు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు. ప్రతి అంశాన్ని కూడా ఏ రకంగా రాజకీయానికి వాడుకోవాలనే ప్రయత్నమే వైసీపీ చేస్తోంది. ఇప్పుడు రాజధాని రైతులను అంత ఇబ్బందులకు గురి చేసి, అన్ని ఇబ్బందులు పెట్టి రాజధాని రైతుల పరిరక్షణ కమిటీ పేరుతోని మళ్ళీ ముందుకు వెళ్తామంటూ అక్కడి నుంచి వైసీపీ నేతలు వెళ్లేందుకు ప్రయత్నం చేయగా, అంటే విభేదాలు సృష్టించడానికే ఈ ప్రయత్నాలన్నీ. రాజధాని రైతులు ఇక్కడ కూడా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మాట పెరగడం, ఇరుపక్షాల మధ్య తోపులాట జరిగింది, ఉద్రిక్తతకు దారితీసింది.
ఇక్కడ రాళ్ళు రువ్వుకోవడం, ఇరుపక్షాలు కూడా ఒక వాదన అయితే జరిగింది. చాలా స్పష్టంగా రైతులు వైసీపీ నేతలకు చెప్తా ఉన్నారు, మీరే కదా గతంలో విభేదాలు సృష్టించింది, మీరే కదా గతంలో అమరావతిని అడ్డుకుంది, అమరావతి రాజధానిని ఏమాత్రం అభివృద్ధి చెందకుండా ముందుకు వెళ్లకుండా ఉండేందుకు ఏం చేయాలో అన్నీ చేసింది వైసీపీయే కదా, మొన్న అమరావతి రాజధానికి సంబంధించి బిల్లును ప్రవేశపెడితే కూడా అడ్డుకుంది వైసీపీయే కదా, ఇవాళ మళ్ళీ రాజధాని రైతుల పరిరక్షణ కమిటీ పేరుతోని రైతుల్లో ఎందుకు విభేదాలు సృష్టించేందుకు కుట్ర చేస్తున్నారు అని రైతులు ప్రశ్నిస్తున్నారు, అడుగుతున్నారు. దీనికి సమాధానం చెప్పకుండా వైసీపీ నేతలు ఎక్కడ వెళ్ళినా సరే ఊరుకునేది లేదు. ఇదే రకంగా నిరసన వ్యక్తం చేస్తాం. అప్పుడే రకంగా అయితే శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశాము, ఇప్పుడు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసే క్రమంలో వైసీపీ నేతలే కావాలనే అలజడి సృష్టించే ప్రయత్నం చేశారని చెప్తా ఉన్నారు. అదే జరిగింది నిన్న కూడా. అందుకని నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో అలజడి సృష్టించే ప్రయత్నం చేశారు వైసీపీ నేతలు. రాజధాని రైతుల పరిరక్షణ కమిటీ పేరుతోని ఒక విభేదాలు సృష్టించేందుకు కుట్ర బన్నారు, మరొక కుట్రకు తెరదీశారనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇదే అంశానికి సంబంధించి వాటి డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు బాలకోటయ్య గారు, సామాజిక సంక్షేమ మండలి బోర్డు చైర్మన్, అమరావతి